హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ వైది ఛానల్. ఈరోజు శ్రావణ శనివారం కదండి, పూజ అయితే చేసుకున్నాను. తర్వాత టిఫిన్లోకి బొంబాయి చట్నీ అలాగే చపాతీ చేస్తున్నాను. ఒకసారి నేను చేసే విధానం చెప్తాను, మీరు కూడా చూడండి. ఫస్ట్ తాలింపులు ఉల్లిపాయ టమాటా అన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత టమాటా మగ్గటానికి కొంచెం మూత పెట్టేస్తే టమాటా చక్కగా మగ్గుతుంది. తర్వాత ఒక పొటాటో తీసుకొని కట్ చేసి అందులో వేసుకోవాలి. బ్యాచులర్స్ అయితే చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. అలాగే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచండి. తర్వాత మళ్ళీ మూత తీస్తే పొటాటో అలాగే టొమాటో కొంచెం ఉడుకుతాయి. ఇప్పుడు అందులోకి కొంచెం చిటికెడు పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలపండి. తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా సాల్ట్ని అవాయిడ్ చేసి కల్లుప్పు వేయడానికి ట్రై చేయండి. ఒకసారి మళ్ళీ అంతా కలపెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 to 3 minutes ఉంచండి. ఈలోపు చపాతీ పిండి అనేది రెడీ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి, అప్పుడే మనకి చపాతీలు బాగా పొంగుతాయి. సో ఇప్పుడు కర్రీ చూద్దాం. ఒకసారి మూత తీసి చూసి కలపెట్టుకొని మనం కొంచెం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం, టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. సో ఈలోపు మనం ఇది మగ్గేలోపు శనగపిండి ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని వాటర్తో మిక్స్ చేసుకొని లమ్స్ లేకుండా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ చూద్దాం. కర్రీలో కొంచెం కారం వేసి ఒకసారి కలపెట్టండి. తరువాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని అందులో వేసి కొంచెం కలపండి, లేదంటే ఉండలు కడుతుంది. సో కలిపిన తర్వాత కింద అడుగు అంటుకుపోతుంది కదా శనగపిండి, సో దాంట్లో ఇంకొన్ని వాటర్ మిక్స్ చేసి కలపండి. ఇప్పుడు మగ్గింది కదండి. ఇలా కలిపేటప్పుడు కింద అడుగు అంటకుండా ఒకసారి కలిపి చూడండి. కలిపిన తర్వాత ఇంకొక పొంగు వచ్చిన తర్వాత